దాన్ని స్టవ్కి అటాచ్ చేసి ఉంటారండి. దాని మీద స్టవ్ మీద ఏదైనా ఒక పాత్ర పెడతారు, ఆ ఫ్లేమ్ ఇలా వచ్చేస్తుంది. దీనికి ఈ ట్యూబ్కి దగ్గర ఒక 6 inches గ్యాప్ ఉంటుంది. ఆ వేడికి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దానికి బ్రిటిల్నెస్ వచ్చేస్తుంది, అక్కడ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ దగ్గర నాబ్ ఏదైతే ఉంటుందో మన రెగ్యులేటర్ దగ్గర లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ స్టవ్స్ అడుగున పైప్స్ ఉంటాయి, దాని పక్కనంతా వెట్గా ఉండి పురుగులు అవన్నీ అలానే ఉండిపోతాయి, తుప్పు పట్టిపోయి ఉంటాయి. అది ఎప్పుడో పెళ్ళప్పుడు తెచ్చుంటారు, దాన్ని ఆన్ చేసి ఆఫ్ చేసి దీంట్లో ఉండేటువంటి ఈ బాల్స్ ఏమంటే అవి అరిగిపోయి ఉంటాయి. కాబట్టి ఈ 4 ప్రదేశాల్లో ఎక్కడి నుంచి అయినా సరే గ్యాస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక గుండు పిన్ను 4వ వంతు సందు పడ్డా కానీ దాంట్లో ఉన్నటువంటి గ్యాస్, అంటే అది కంప్రెస్ చేసి పెట్టినటువంటి ఒక స్ప్రింగ్ లాగా గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. విత్ ఇన్ 1 hourలో 0.5 kgs నుంచి 1.5 kgs కానీ 12x12 రూమ్లో కానీ లీక్ అయింది అని అంటే అది సఫిషియంట్ ఫర్ ఎక్స్ప్లోజన్. ఎవరైనా నైట్ టైంలో మర్చిపోయారు, లేకుంటే ఎక్కడో లీక్ అవుతుంది, ఆ గ్యాస్ ఎలా ఉంటుందంటే బ్యూటేన్ గ్యాస్ గాలి కంటే బరువు అయింది. గాలి ఆక్సిజన్ O2, దాని మాలిక్యులర్ వెయిట్ కంటే దీని మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ. సో దాంతో గాలి కంటే బరువు అయిన తర్వాత ఆటోమేటిక్గా కింద వెళ్ళిపోతుంది. సార్ మేము వెంటిలేటర్స్ ఉన్నాయి, మాకు పైన ఈ తలుపు తీసేసి ఉంటుంది, ఇవన్నీ ఏం పని చేయవు.